జై వీరభద్ర కాళీమాత నమో నమ. ఇజ్రాయెల్ చూసి నేర్చుకుంటారు. 1,00,00,000 మంది ఉండే ఇజ్రాయెల్ ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తి కలిగి ఉంటాడు. ప్రతి ఒక్క సైనికులా పోరాడతారు. వాళ్ళకి అదే రక్షణ. ఈరోజు ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ చూసి ఎందుకు భయపడుతున్నట్టు వాళ్ళ ఉండే టెక్నాలజీ చూడండి. మనలకు సోమరిపోతులకు తినుకుంటా అందరికీ పప్పుల బెల్లాలు పంచి ఎట్లా రాష్ట్రం దేశం ఎట్లా అయిపోతుందో చూస్తున్నాం. అప్పులు పాలు చేసుకుంటున్నాం. టెక్నాలజీలో వెనకబడిపోతున్నాం. ప్రపంచ దేశాలకి చూసి నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఉచిత పథకాలు తీసేయండి. ఉచిత విద్య, వైద్యం, డెవలప్మెంట్ చాలు. ఇదే ఇంకా గొప్ప. ఇంతమంది జనాభాకి ఎక్కడి నుంచి తెస్తారా? అప్పులు చేసి రాష్ట్రాలు దేశాలు ఒత్తి పెడుతున్నారు రాజకీయ నాయకులు. అందుకే రాజకీయం లేకుండా వీరభద్ర విశ్వాసాలు 5 రోజులు దగ్గరలో ఉన్నాయి. మా నాయన వచ్చి విశ్వగురు చేసి భారతదేశాన్ని పాలిస్తాడు ఆ వీరభద్ర స్వామి. మీకు ముందుకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం ఇరాన్ కర్మైజ్ రిటర్న్. ఇప్పుడు చూడు పాకిస్తాన్ అందరూ ఎట్లా చూస్తున్నారు చూడు. అమెరికాకి ఎవరైనా మాట్లాడే ధైర్యం ఉందే? ఇజ్రాయెల్కి మాట్లాడే ధైర్యం ఉందా? ఇటు చెప్పు. భారతదేశంలో చిన్నగా మన పాకిస్తాన్ మీద పోయి కొంచెం దాడి చేసే లారులో మానవతావాదం గుర్తొచ్చి ఐక్యరాజ్య సమితికి అందరికి ప్రపంచ దేశాలందరికీ ఇప్పుడు సంతాపం తెలపండి. మన భారతదేశంలో ఉండేవాళ్ళు మన దేశంలో తింటూ మన దేశానికి వెన్ను పోటీ పొడిచే దేశద్రోహులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆటకడించడానికి వీరభద్ర వచ్చినాడు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. కర్మేజ్ రిటర్న్ అందరిని తీసి రోడ్డుకి వేస్తాడు మన ఆయన. నిజ రూపాలు చూపిస్తున్నాడు. ఎవడో ఎంత దేశభక్తుడో ఎంత దేశద్రోహులో ఇట్లా ఉండబట్టి ఇట్లా బుద్ధులు ఉండబట్టే మనం 1000 ఏళ్ళు బానిస బతులు బతికినాం. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల కోసము వ్యక్తిగత డబ్బులు సంపాదించడానికి కోసము ఊడిగాలు చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో జరిగింది చూస్తున్నాము. రాష్ట్రంలో ఎప్పుడు పాలన చేయనిరా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఇదేనా? ఈ తిరుపతి గురించి ఎందుకు ఎప్పుడు చూసినా తిరుపతి గురించి మాట్లాడమేనా? చేసిన కల్తీ లోటు చాలు అన్నీ చేసినాం. కల్తీనాయి అన్నీ నోరు మూసుకొని కూర్చుండి 5 ఏళ్ళు పాలించినాక వాళ్ళకి బుద్ధి వస్తుంది. చేస్తారో లేదు తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ 2029 ఎలక్షన్లు ఏమి ఉండవు. జమిలే ఎలక్షన్లు ఏముండవు. వీరభద్ర వీరభద్ర ఉరుకుందని సంవత్సరాడు అఖండ ఆగమనం త్రిశూల ద్వారా వీరభద్ర వీరభద్ర వచ్చి రుచికొండలు ఆసనం చేసుకొని పాలిస్తాడు. ఒక్కొక్కరు నోరు తీస్తాడు. రాజకీయం లేకుండా చేస్తే అందరూ బుద్ధి దారి వస్తుంది. ఆ రాజకీయం నుంచి వ్యవస్థలు చేతులు తీసుకుని ఎట్లా పాలిస్తాడు ఇదంతా మీకు తెలుస్తుందే. ఆ వీరభద్రుడే వస్తున్నాడు ఉరుకుందని స్వామి. జై వీరభద్ర ఉరుకుని స్వామి నమో నమః. హరి ఓం.